శుభశ్యామ్ అందరికీ ఏపీడిఎస్సి 2025 పీజీ హిందీ ప్రాక్టీస్ సెట్ 4కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏపీడిఎస్సి 2025 హిందీ అనేటువంటి ప్లేలిస్ట్తో పాటుగా మరిన్ని ప్లేలిస్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి టీజీటీ ఎస్ఏ ఎగ్జామ్స్లలో సో ఆ ప్రాక్టీస్ సెట్ నుంచి అడిగినటువంటి బిట్స్ అయితే రావడం జరిగింది. మీరు ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇప్పుడు ఏవైతే ప్రాక్టీస్ సెట్స్ ప్రస్తుతం చేస్తున్నామో దాంట్లో మనకి వర్తమాన ప్రశ్నల ఆధారంగా అని చెప్పేసి ఏదైతే స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీలో అడిగినటువంటి ప్రశ్న విధానం ఏవైతే ఉండిందో ఆ విధంగా ఇక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుంటే చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో దాంతోపాటుగా మరి ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర మీకు టైటిల్ దగ్గర జాయిన్ అనే బటన్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. లేట్ చేయకుండా మనం ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. కిసే छोटे बच्चे अधिक प्रिय थे? ఆప్షన్ ఏ హిరన్, బి కుత్తా, సి బిల్లి, డి గిలహరి. ఇదేదైతే ఉందో ఇంటర్మీడియట్ కంటెంట్ నుంచి అయితే ఇక్కడ తీసుకుని జరుగుతుంది. సో మీరు ఒకసారి క్వశ్చన్ చూడంగానే ఒకసారి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఆయన కింద మీరు ఆప్షన్ చూస్తే ఏందనేటువంటిది ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి. కిసే చోటే బచ్చే అధిక్ ప్రియతే. ఇక్కడ చూసినట్లయితే సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏది ఏ అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుంది. హిరణ్. ఎందుకంటే సోనా హిరణి అనేటువంటి పాఠం మరి మహాదేవ్ వర్మ గారు రచించడం జరిగింది కాబట్టి అందుకు సంబంధించినటువంటి రావడం జరిగింది. సో ఈ కుత్త, బిల్లి, గిలిహరి ఇవన్నీ కూడా మరి మహాదేవ్ వర్మ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆమె పశు పక్షి ప్రేమి ఉండేవి కాబట్టి సో ఇవన్నీ కూడా ఉండేటివి. ఒకసారి మీరు చూడగలరు. రెండవ ప్రశ్న చూడండి. అబ్దుల్లా సాయిజీ సే ఆఖిరీ మే కితనే ఊంట్ లే జానే కో కహా. ప్రశ్న మరొకసారి చూడండి. అబ్దుల్లా సాయిజీ సే ఆఖరీ మే కితనే ఊంట్ లే జానే కో కహా. అంటే ఆప్షన్ ఏ 10, బి 40, సి 80, డి 120. మరి అందే బాబా అబ్దుల్లా పాఠం చదివినట్లయితే కనుక ఇది మీరు ఈజీగా చేయగలరండి. ఓకేనా. సో కంటెంట్ నుంచి కూడా ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి ఇలాగైతే మనం అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ప్రయాస ఏంటంటే ఇలాంటి రకం ఉన్నటువంటి ప్రశ్నలు ఆ ఎగ్జామ్లో అడగవచ్చు అనేటువంటిది ఇక్కడ మీకు చూపించడం కోసం ఈ ప్రశ్నలు అయితే తీసుకొస్తున్నాను. మీరైతే లైన్ టు లైన్ అనేటువంటి చదవండి. రీడింగ్ ఎలా చేయాలనుకుంటే నేను మీకు ఆ వీడియో అయితే చేశాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి అని చెప్పేసి మీరు ఒకసారి కనుక మీరు ఛానల్లో వెళ్ళేసి వీడియోస్ సెక్షన్లో చూస్తే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ 2 వీడియోస్ అయితే ఉన్నాయి. అవి చూస్తే మీకు హెల్ప్ అవ్వచ్చు అండి. ఎలా రైటింగ్ అనేటువంటిది ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా చదివితే మనం ఈజీగా గుర్తుపెట్టుకొని మంచిగా ఆన్సర్ చేయగలం అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మొత్తం ఇక్కడ 80 వంటలు అనేవి ఉంటాయి. సో ఆ 80 వంటలు నువ్వే తీసేసుకొని నాకు కళ్ళు వచ్చేలాగా చెయ్యి అని చెప్పేసి లాస్ట్లో అడగడం జరుగుతుంది. కానీ ఆయన ముందే చెప్పింటాడు ఒకవేళ కనుక కళ్ళు పోతే కనుక మళ్ళీ తిరిగి వచ్చే పని దానికి వీడు కూడా అనేటువంటిది ఏమి ఉండదు అని చెప్పేసి అన్న కూడా వినకుండా నాకేం లేదు ఈ కన్నులో కూడా నాకు అది ఆ మందు వేయి అని చెప్పేసి చేసిన తర్వాత అంటే అనుమానించడం జరుగుతుందనమాట. ఆ సాయిజీని, ఆ ఫకీర్ని అనుమానించడం జరుగుతుందనమాట. సో మరి ఈ పర్యావసరంలో ఏం చేయలేమని చెప్పేసి లాస్ట్ కన్నా కూడా దానికి ఏమి ఉండదు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన తర్వాత ఇంకా అలాగే ఉండిపోతాడు. సో ఇది మనకి అందే బాబా అబ్దుల్లాకు సంబంధించి వచ్చిన కొన్ని పాయింట్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న చూడండి. ఇక్కడ మూడవ ప్రశ్న ताल्लुकेदारों के यहाँ तो नौकरी कैसा होता है? ऑप्शन ए दिन भर, बी दिन और रात, सी सुबह से शाम, డి సుబహ సే దోపహర్ తక్. సో మరి ఏ లెసన్ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ తల్లుకే దారోంకే యహాతో నౌకరీ కైసా హోతా హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక దిన్ ఆర్ రాత్ అనమాట. 24 గంటల పని అనేటువంటిది ఉంటుంది. సో మరి ఇది ఏ లెసన్ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. సో ఇది మీరు కంటెంట్ చదువుతూ ఉంటారు. ఓకే. నాలుగో ప్రశ్న చూడండి. కిసాన్కే కితనే ఈశ్వర్ హోతే హై? 4, 3, 2, 1. ఇది కూడా ఒక లెసన్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. ప్రశ్న మరొకసారి. కిసాన్కే కితనే ఈశ్వర్ హోతే హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 2 ఈశ్వర్ హోతే హై. మరి అక్కడ చూసుకున్నట్లయితే ఒకటి షహరీ ఈశ్వర్ హోతా హై, 2 ఇంద్రదేవత అంటే
పైన బాదల్ ఇవి కూడా వస్తాయి. మనకి ఇది ఎక్కడ వస్తుందంటే వినోబా భావే గారు రచించినటువంటి మరి 'గ్రామ్‌కి లక్ష్మీదేవి' అని చెప్పేసి లెసన్ నుంచి అయితే ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, ఇలాగైతే అడగొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఐదో ప్రశ్న 'భారత్ భూషణ్ అగ్రవాల్ కా పాఠ్ హై' महाभारत की एक सांझ, बी सर्पदंश रीढ़ की हड्डी, మరి ఆప్షన్ డి శివాజీ కా సచ్చా స్వరూప్. మరి ఇక్కడ మిగతా ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే మరి ఎవరైతే రాస్తున్నారో మీరన్నీ కూడా ఇక్కడ కామెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో, ప్రశ్న చూసుకున్నట్లయితే 'భారత్ భూషణ్ అగ్రవాల్ కా పాఠ్ హై' అంటే సింపుల్‌గా ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి 'భారత్ భూషణ్' అని ఉంది కదా! భారత్ ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు చేయొచ్చు. 'సర్పదంశ్', 'రీఢ్ కి హడ్డీ' ఓకేనా? సో, నెక్స్ట్ 'శివాజీ కా సచ్చా స్వరూప్' ఇవన్నీ కూడా మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆరవ ప్రశ్న यदि विश्व की इतिहास पर दृष्टि डाली जाए तो सभी प्राचीन संस्कृतियों में किसके देवी की प्रतिष्ठा मिलेगी? प्रश्न मरकसा చూడండి. यदि विश्व की इतिहास पर दृष्टि डाली जाए तो सभी प्राचीन संस्कृतियों में किसके देवी रूप की प्रतिष्ठा मिलेगी? ऑप्शन ए मनुष्य, बी नारी, सी प्रकृति, डी संस्कृति. ప్రశ్న ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది రచించినది మహాదేవ్ వర్మ గారు రచించడం జరిగింది. ఈ పాఠం యొక్క పేరు మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్లు ఇక్కడ ఉన్నటువంటిది అలాగే ఇక్కడ ఆన్సర్లు అయితే చెప్పడం జరిగింది. మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తద్వారా ఏమవుతుందంటే మీరు ప్రతిదీ కూడా కామెంట్ చేయడము అలాగే అటెంటివ్‌నెస్ అనేటువంటిది వస్తుంది. దాంతో పాటుగా మీకు ఎక్కడైనా ఒకసారి మిస్టేక్స్ అయినా కూడా పర్వాలేదండి. మీరు మళ్ళీ ఒకసారి ఆ లెసన్స్ అన్నీ కూడా చూసుకొని ఏంది అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఒకసారి రివిజన్ లాగా కూడా అయిపోతుంది కాబట్టి ఈజీగా మీరైతే మరి అక్కడ మంచి స్కోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తుండొచ్చండి. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నారీ కే రూప్ కో ఓకేనా? సో, నారీ కే రూప్ కో అనమాట. ఓకే. యెస్. సో, నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఏడవ ప్రశ్న इनके द्वारा रचित पाठ में शिवाजी के नारी के प्रति सम्मान को उजागर किया है? ऑप्शन ए श्याम सुंदर दास, बी सेठ गोविंद दास, सी नागार्जुन, डी महादेवी वर्मा. ప్రశ్న చూడండి. ఇక్కడ లెసన్ ఏమి ఇవ్వలేదు. అక్కడ లెసన్‌లో ఉన్నటువంటి ఒక మీకు ఉద్దేశ్యం ఏమన్నటువంటిది ఇచ్చారు. ఆ ఉద్దేశాన్ని బట్టి మరి అది ఎవరు రాసారన్నటువంటి చెప్పేసి క్వెషన్ అడుగుతున్నారు ఇక్కడ. సో, ఇక్కడ ప్రశ్న మరొకసారి చూసినట్లయితే గనక ఇన్‌కే ద్వారా రచిత పాఠ మే శివాజీ కే నారీ కే ప్రతి సమ్మాన్ కో ఉజాగర్ కియా హై. ఇక్కడ చూడండి శివాజీ అనంగానే మీరు పట్టేసుంటారు అందరూ. శివాజీకే సచ్చా స్వరూప్ అని చెప్పేసి లెసన్. ఓకే. ఇప్పుడు లెసన్ తీశారు. మరి ఆ లెసన్ రైటర్ ఎవరో మీరు తెలిస్తే ఇక్కడ ఆన్సర్ ఈజీగా పెట్టేస్తారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. సేఠ్ గోవింద్ దాస్ అన్నటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. యెస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. मोरपंत पिंगले किस पाठ का पात्र है? ऑप्शन ए रीढ़ की हड्डी, बी या रास्ता कहा जाता है, सी शिवाजी का सच्चा स्वरूप, डी अंधे बाबा अब्दुल्ला. ప్రశ్న మరి మీరు ఒకసారి ఒక్కొక్క లెసన్ మీరు ఇక్కడ ఉన్నటువంటి లెసన్‌లన్నీ గుర్తు చేసుకున్నట్లయితే గనుక ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ప్రశ్న మరొకసారి చూస్తున్నట్లయితే మోరోపంత్ పింగళే కిస్ పాఠ్ కా పాత్ర హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శివాజీ కా సచ్చా స్వరూప్ అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రీడ్ కి హడ్డీ మెయిన్ పాత్ర దాంట్లో మనం చూస్తున్నట్లయితే ఉమా శంకరు, తర్వాత రామ్ స్వరూపు, తర్వాత గోపాల్ ప్రసాద్ ఇవన్నీ కూడా వస్తాయి. మీనా ఓకేనా? సో, నెక్స్ట్ యా రాస్తా కహా జాతా హై దీంట్లో ఇద్దరు ఉంటారు. ఒక నారి వస్తుంది. ఒక స్త్రీ అయితే వస్తుంది. ఓకేనా? లకడే ఆరిన్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక భోజ్ వస్తారు. మళ్ళీ తర్వాత మాగ్ అనేటువంటిది వీళ్ళ పాత్రలు వస్తాయి. శివాజీ కా చచ్చా స్వరూప్‌లో మనకి మహావీర్ శివాజీకి సంబంధించి ఒక పాత్ర ఇలాంటివి వస్తాయి. అందే బాబా అబ్దుల్లా ఖాన్ అనేటువంటిది అసలుకి ఏకాంకి అయితే కూడా కాదు. ఓకేనా? ఇది ఒక కహాని. ఓకే. సో, దీంట్లో మనకి మెయిన్ పాత్ర కూడా అబ్దుల్లానే. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. अथा तो घुमक्कड़ जिज्ञासा पाठ विधा है, यात्रा वृत्तांत, बी कविता, सी नाटक, डी ఏకాంకి. ప్రశ్న చూసుకున్నట్లయితే అతతో గుమ్మక్కడ్ జిజ్ఞాస పాఠ్ విధా హై. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. యాత్రా వృత్తాంత్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? సో, ఇది చూసుకున్నట్లయితే మరి రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించినటువంటిదండి. ఓకేనా? రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించినటువంటి పాఠం అథాతో గుమక్కడ్ జిజ్ఞాస అని చెప్పేసి. ఓకే. సో, ఇది యాత్ర వృత్తాంత్ స్టైల్ అయితే రాయడం జరిగింది. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న చూడండి. మరి సర్దార్ పృథ్వీ సింగ్ కిస్కి రచన హై? జయశంకర్ ప్రసాద్, బి అజ్ఞయ్, సి రామ్ కుమార్ వర్మ, డి రాహుల్ సాంకృత్యాయన్.
ప్రశ్న మరొకసారి చూడండి. 'సర్దార్ పృథ్వీ సింగ్ కిస్‌కి రచన హై?' మీరు కంటెంట్ బుక్ చాలా అంటే ఎన్ని సార్లు రివైజ్ చేయగలిగితే అన్ని సార్లు రివైజ్ చేయండి. అందుట్లో కూడా మీరు ఫస్ట్ టు లాస్ట్ వరకు అంతా కూడా కవర్ చేయండి. దాంట్లో మీరు షార్ట్ నోట్స్ చేసుకున్నట్లయితే గనక ఇంకా బెటర్. లేదంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్స్ చదువుతుంటారు కాబట్టి పెన్సిల్ తీసుకొని ఎక్కడెక్కడ మెయిన్ ఉందో అదంతా మీరు అండర్‌లైన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ టైమ్ అది చాలా యూజ్ అవుతుంది. సో, ఇలాంటివి మీకు ఎలా రీడింగ్ చేయాలి, ఎలా పాయింటింగ్ నోట్ చేసుకోవాలన్నది కూడా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగానే మరి ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. సో, ఇంతకుముందు నేను వీడియోస్‌లో కూడా చాలా వీడియోస్‌లో అలాంటి బిట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో, చాలా హ్యాపీ అయితే ఉందండి. ఆ బిట్స్ నుంచి కూడా రావడం జరిగిందంటే మరి మంచి ఒక పాజిటివ్ ఇది హోప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణ నుంచి కూడా డీఎస్సీ క్లాసెస్ కండక్ట్ చేయని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మరి మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్‌కి సంబంధించి కావచ్చు అన్ని వీడియోస్ అయితే రాబోయే రోజుల్లో మంచిగా అయితే వస్తాయండి. సో, ఇందుకు మీకు సపోర్ట్ కావాలి. మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ కావాలి. అది ఒక చిన్న లైక్, ఒక చిన్న షేర్ అండి. మరి ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, మరి ఎవరికైనా సార్ మాకు కొంతమందికి అంటున్నారు, సార్ మాకు నోటిఫికేషన్ రావట్లేదు ఎలా అది ఇది అని అడుగుతున్నారు కాబట్టి సో, మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి కూడా మీరు అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పొందొచ్చు. డైరెక్ట్‌గా లైవ్‌లో అటెండ్ అవ్వచ్చు. దీంట్లో ఎటువంటి పెయిడ్ బ్యాచ్ కానివ్వండి, ఆఫ్‌లైన్ బ్యాచ్ గాని ఏది కూడా లేదండి. డైరెక్ట్‌గా మనం 9:30కి అయితే క్లాస్ చేసుకుంటున్నాం ఇక్కడ. అందరూ ఇక్కడ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఈ క్లాస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది కాబట్టి సో, మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటాను. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది ఇచ్చినట్లయితే ఆ ఫీడ్‌బ్యాక్‌ని అందుకొని ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇది చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రాహుల్ సాంకృత్యాయన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇది. ఓకేనా. యెస్. ఇక్కడ వచ్చినటువంటి మరి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఒకసారి కవర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన లెసన్‌లో ఉన్నటువంటి రైటర్సే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. యశ్పాల్ కో ఇస్ రచన కే లియే సాహిత్య అకాదమీ పురస్కార్ మిలా. చూడండి ఇలాంటి ఒక క్వెషన్ అయితే అడగడం జరిగింది. మేబీ ఇదే అడిగిండొచ్చు అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు కొంచెం చూస్తున్నట్లయితే గనక మరి మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ జ్ఞాన్‌దాన్, బి మేరీ తేరీ ఉస్కీ బాత్, సి మరి ఉత్తరాధికారి, డి సింహావలోకన్. ప్రశ్న చూసుకున్నట్లయితే గనక యశ్పాల్‌కు ఇస్ రచన కే లియే సాహిత్య అకాదమీ పురస్కార్ మిలా. అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మేరీ తేరీ ఉస్కీ బాత్ అనే దాని రచనకి ఆయనకి సాహిత్య అకాదమీ పురస్కారం రావడం జరిగింది. అలాగే సింహావలోకన్ అంటే ఆయనది ఆత్మకథ అండి ఇది. ఆత్మకథ. ఓకే. గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్. సో, నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 12వది చూడండి. रैदास ने अपनी काव्य रचनाओं में इस भाषा का प्रयोग किया है. ऑप्शन ए खड़ी बोली, बी अवधी, सी ब्रजभाषा, डी राजस्थानी. प्रश्न मरोकसाరి చూస్తున్నట్లయితే గనక रैदास ने अपनी काव्य रचनाओं में इस भाषा का प्रयोग किया है. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రజ్ భాష అనుకుంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దీంట్లోనే ఇంక్లూడ్, ఇది దీంట్లోనే ఇంక్లూడ్, ఇది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయింది. మధ్యలో యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ యాక్చువల్‌గా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి ఎళ్లి టెక్స్ట్ బుక్ అయితే చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుందండి. ఓకేనా. సో, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న. मालवे की भाषा है ये सरल, बी सहज, सी वैज्ञानिक शब्दावली, डी उपयुक्त सभी. మరి 'ధీరంజన్ మాల్వే' గారు ఇక్కడ మాల్వే అంటే ఇన్ ద సెన్స్ 'ధీరంజన్ మాల్వే' అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్‌గా ఇక్కడ మీకు క్లూ అయితే కూడా ఇవ్వడం జరిగింది చూడండి. వైజ్ఞానిక శబ్దావళి అని చెప్పేసి మీరు క్వెషన్ చూసుకున్నట్లయితే గనక ఎక్కడో ఒక చోట మీకు ఒక క్లూ అనేటువంటిది దొరుకుతుంది. లేదా ఎలిమినేషన్ అనేటువంటిది మీరు చేసినట్లయితే గనక ఈజీగా ఆన్సర్ అనేటువంటిది చేసేయచ్చు. ఓకేనా. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మరి వైజ్ఞానిక చేతనకి వాహక్ సివి వెంకటరామన్ సంబంధించి లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ రచనాకార్ 'ధీరంజన్ మాల్వే' అండి. సో, అతని భాష గురించి అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉపయుక్త్ సభి. ఎందుకంటే అందులో ఇది కూడా యూజ్ చేశారు, ఇది కూడా యూజ్ చేశారు, ఇది కూడా యూజ్ చేశారు కాబట్టి ఆప్షన్ మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అండి. 14వ ప్రశ్న చూడండి. 'ధర్మయుగ్ కే సంపాదక్ హై'. 'ధర్మయుగ్' पत्रिका संपादक है ऑप्शन ए धर्मवीर भारती, बी प्रेमचंद, सी यशपाल, डी शरद जोशी. ప్రశ్న మరొకసారి చూడండి. 'ధర్మయుగ్' పత్రిక సంపాదకే అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ధర్మవీర్ భారతి గారు అయితే ఇది రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి ఒక లెసన్ పేరు అయితే మీరైతే కామెంట్ చేయగలరు. 9th క్లాస్ సంచయన్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఈ లెసన్ అయితే ఉంది. ఓకేనా. యెస్. సో, అక్కడ ఇచ్చినటువంటి మరి కవి పరిచయం మీకు లాస్ట్‌లో ఇచ్చింటారు. టెక్స్ట్ బుక్ లాస్ట్‌లో మీరు ఒకసారి లెసన్స్ అన్నీ అయిపోగానే ఒకసారి చూసినట్లయితే ఒక్కో దాని గురించి ఒక్కొక్కరి గురించి అక్కడ మీకు కవి పరిచయం కూడా ఇచ్చింటారు. ఒకసారి అక్కడ నుంచి కూడా మీరు చూసి కవర్ అయితే చేయగలరు. నెక్స్ట్ చూసినట్లయితే 15వ ప్రశ్న చూడండి. विनोबा जी भारतीय ग्रामीण जनता को किसका आदर्श अपनाने का उपदेश देते हैं. प्रश्न मरొకసారి. विनोबा जी भारतीय ग्रामीण जनता को
किसका आदर्श अपनाने का उपदेश देते हैं? ऑप्शन ए राम, बी शहरी लोग, सी लक्ष्मी देवी, डी गोपाल कृष्ण। प्रश्न मरొకసారి చూస్తున్నట్లయితే గనక వినోబాజీ భారతీయ గ్రామీణ జనతాకు కిస్కా ఆదర్శ అప్నానే కా ఉపదేశ్ దేతే హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. వినోబా గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పడం జరిగింది. ఓకేనా, దాంట్లో ఎందుకు మరి గ్రామీణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా టౌన్ వైపు వెళ్తున్నారు, సో దాన్ని ఎలాకుండా ఆపడానికి మరి ఒక ఉదాహరణ అయితే ఇచ్చారు. ఆ ఉదాహరణ ఏంటంటే గోపాలకృష్ణ గురించి. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆయన వాడే ఆ వేణువు ఏదైతే ఉందో మురళి, సో ఆ మురళి అనేటువంటిది ఆయనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చెక్కలు అదైతే ఉందో దాని నుంచి తీసుకున్నటువంటి ఆ మురళి ఆయన వాడుతున్నారు. అలాగే ఆయన ధరించినటువంటి నెమలి పింఛం ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో ఆ నెమలి నుంచి వచ్చినటువంటి పింఛాలను తీసుకొని ధరించేవాడు. అలాగే ఆయన ధరించి మాల కూడా అక్కడ ఉన్నటువంటి పూలు ఆ ఏ నగరం అతను ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పూలను తీసుకొని ఆయన మాలగా తీసుకొని దాన్ని ధరించడం జరిగింది అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటిగా ఏదైతే మక్కను ఏదైతే పెరుగు ఇవన్నీ కూడా ఉందో వేరే ప్రదేశాలకు పోనీయకుండా అక్కడ నుంచి వీళ్ళు ఎవరు తీసుకెళ్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అందరినీ ఆ ఊర్లో ఉన్న అందరికి పంచిపెట్టడం అదంతా చేస్తుంటారు. కాబట్టి సో ఆయన ఏమంటున్నాడంటే ఆ ఏది కూడా బయట పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి దాంతో యూజ్ చేసుకొని ఎంత హాయిగా ఉన్నాడు అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది వినోబా భావే గురించి. ఓకేనా, సో అది మీరందరూ కూడా ఒకసారి చదివి మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ ఆప్షన్ మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇలాగ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి కన్ఫ్యూజ్ చేస్తారుగా, మీకు లక్ష్మీదేవి అని ఇస్తారు. లక్ష్మి అంటే సంపద అండి ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, 16వ ప్రశ్న. 10वां विश्व हिंदी सम्मेलन कहाँ पर हुआ? भारत, मॉरिशस, फिजी, श्रीलंका। ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక 10वां విశ్వ హిందీ సమ్మేళన్ కహా పర్ హువా. ఇది చాలా అడుగుతున్నారంటే మన హిందీ లిటరేచర్లో మెయిన్గా కాబట్టి విశ్వ హిందీ సమ్మేళన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా 12 జరిగాయి. ఆ 12 మీరు ఒకసారి డేట్లు ఒకసారి మంత్ అలాగే ఎక్కడ జరిగాయి ఒక్కొక్కసారి మీరు దాని ఇతివృత్తం కూడా చూసినా కూడా మేలు. ఎందుకంటే మన టీజీటీలో దీనికి సంబంధించి ఇతివృత్తం అడిగాడు కాబట్టి అంతకుముందు ఎస్సీలో ఏమడిగాడు అంటే 12वां విశ్వ హిందీ సమ్మేళన్ కహా పర్ హువా అని అడిగాడు. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మరి టీజీటీలో ఆ యొక్క ఇతివృత్తి ఏందని చెప్పేసి అడిగాడు. సో ఇలా క్వశ్చన్స్ మీరు ఫస్ట్ విశ్వ హిందీ సమ్మేళన్ కబ్ హువా और కహా హువా और इसका ఇతివృత్తి క్యా హై, ఇలా 3 పాయింట్లతో మొత్తం మీరు అది రాసుకొని మీరు చూసుకొని ఒకసారి వెళ్ళండి. మీకు చాలా యూజ్ అవుతుంది. 1 మార్క్ లేదా 2, 1 మార్క్ కాదు హాఫ్ మార్క్ వచ్చినా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే చేస్తాను చెప్పేసి ఆశిస్తాను. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇంకా పీజీటీలో టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఓకేనా. సో మీరు చేస్తాను చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. భారత్లో జరిగిందండి. ఓకేనా, ఆప్షన్ చూసుకుంటే మారిషస్, ఫిజీ, శ్రీలంక. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ 12వ ఏదైతే ఉందో ఇది 12వ విశ్వ హిందీ సమ్మేళనం అయిందనమాట. 12వది. మరి మారిషస్లో ఎప్పుడు అయ్యింది అంటే ఇక్కడ 11వది అయ్యింది. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి భారత్ ఇది 2010లో అయ్యింది. ఓకేనా, భారత్లో ఎప్పుడైందంటే 2010లో అయింది. 10 నుంచి 12 తేదీలలో అయింది. అలాగే దీని యొక్క ప్లేస్ ఎక్కడ జరిగింది భారత్లో అంటే కనుక మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి మరి భోపాల్. ఓకేనా, భోపాల్లో జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. వచ్చినా రావచ్చండి ఈ క్వశ్చన్స్. ఓకేనా, సో ఇలాగ మీరైతే కవర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ 17వ ప్రశ్న చూడండి. అఖాడే మే ఆనా కా అర్థ హై. ఇది అఖాడే మే ఆనా అనేటువంటి ముహావరా, దీని యొక్క అర్థం ఏంటిదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఖతర్నాక్ కార్య కర్నా, బి ప్రభావిత్ కర్నా, సి జ్ఞాన్ ప్రాప్త్ కర్నా, డి ముకాబ్లే మే ఖడా హోనా. ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక అఖాడే మే ఆనా కా అర్థ హై అని చెప్పి సింపుల్గా క్వశ్చన్ అడిగేశారు. దీనికి సరైన సమాధానం మరి ముకాబ్లే మే ఖడా హోనా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక 18వది. మరి బహతీ గంగా మే హాత్ ధోనా లోకోక్తి కా సహీ అర్థ హై. మరి మన ఎగ్జామ్లలో ఈ లోకోక్తులు 2, ముహావరాలు 2, అలాగే కహావత్ మేబీ డౌట్ అండి. సో మిగతావి ఇలాగా మనకి ఒక్కొక్క గ్రామర్ పాయింట్ నుంచి మరి కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఓకేనా, ఎస్. సో ఆప్షన్ ఏ बहती गंगा में डूबना, ऑप्शन बी बहती गंगा में तैरना, ऑप्शन सी धारा के विपरीत आचरण करना, ऑप्शन डी अवसर का लाभ उठाना. ప్రశ్న మరొకసారి. బహతీ గంగా మే హాత్ ధోనా లోకోక్తి కా అర్థ్ హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి అవసర్ కా లాభ్ ఉఠానా అనేటువంటిది ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 19వ ప్రశ్న. ఇక్కడ చూడండి, ఇది మనం చూసుకున్నట్లయితే కనుక భాషా శిక్షణకి సంబంధించినటువంటి ప్రశ్న, మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఆప్షన్ ఏ వికాసాత్మక ప్రశ్న, బి ప్రస్తావనాత్మక ప్రశ్న, సి బోధ ప్రశ్న, డి ఆవృత్యాత్మక ప్రశ్న. ఇక్కడ చూసినట్లయితే ప్రశ్న ఇसे अन्वेषणात्मक प्रश्न भी कहते हैं. ప్రశ్న ఒకసారి చూడండి. ఇसे अन्वेषणात्मक
ప్రశ్న బి कहते हैं అన్నాడు. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే మరి ప్రస్తావనాత్మక ప్రశ్న ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ ప్రస్తావనాత్మక ప్రశ్న దీన్ని సెక్షన్ ప్రశ్న బి అని కూడా అంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే వికాసాత్మక ప్రశ్న అంటే దీని ద్వారా ఏమవుతుంది, ఈ ప్రశ్నల ద్వారా ఏమవుతుందంటే మరి పిల్లలకి ఏదైతే మన జ్ఞానాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ బోధ ప్రశ్న ఏదంటే మరి ఏదైతే టీచరు ఆదర్శ వాచనం చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు దాన్ని అనుకరణ వాచనం చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు మౌన వాచనం చేసిన తర్వాత టీచరు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే మరి ఆ పిల్లవాళ్ళు ఎంతవరకు దాన్ని అర్థమైంది వాళ్ళకి కంటెంట్ అన్నటువంటిది అడగడంలో దాంట్లో బోధ ప్రశ్న అన్నటువంటిది యూజ్ చేస్తారు. మరి ఆవృత్యాత్మక ప్రశ్న ఏంటి ఇస్తారంటే ఇది మన క్వశ్చన్లో అడగడం జరిగింది. ఏదైతే మీరు పాఠం చేసినప్పుడు అక్కడ అడిగినారో లేదా పాఠం చివరన అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రశ్నలు ఏమంటారంటే ఆవృత్యాత్మక ప్రశ్న అని అంటారు. దీంతో పాటు ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది, సమస్యాత్మక ప్రశ్న అని కూడా అడగొచ్చండి. సమస్యాత్మక ప్రశ్న అంటే ఏదైనా సమస్యని ఇచ్చి దాన్ని ఎలా చేయడం అనేటువంటిది లేదా ఇలాంటివి ప్రశ్న అడుగుతారు. ఓకేనా, ఇది మీరు ఇటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రశ్న విభాజనకు సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక మార్కు ఒక బిట్టు లేదా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మీరు తప్పకుండా అయితే చూసుకోండి. దీంట్లో ఒక 5-6 ఉంటాయి. సో ఇవన్నీ జస్ట్ సింపుల్గా ఉంటాయి. మీకు టాపిక్స్ జస్ట్ ఒక 3-4 లైన్స్లలో 4-5 లైన్స్లలో ఉంటుంది. మీరు అది చూసేసుకున్నట్లయితే కనుక ఈజీగా మీరు ఇక్కడ మార్క్ స్కోర్ చేయొచ్చండి. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వికాసాత్మక ప్రశ్నకు సంబంధించి అలాగే ప్రస్తావనాత్మక ప్రశ్న, బోధ ప్రశ్న, అలాగే మరి ఆవృత్యాత్మక ప్రశ్న ఇవంతా కూడా ఓకే. 20వ ప్రశ్న చూడండి. మరి సూక్ష్మ అధ్యాపన ప్రణాళి కా ప్రారంభ కబ్ హువా? ప్రశ్న చూడండి, ఇది సూక్ష్మ అధ్యాపన ప్రణాళి అంటే మైక్రో టీచింగ్ సంబంధించి ఇక్కడ ప్రశ్న అండి ఇది. మరి ఆప్షన్ ఏ 1900, బి 1926, సి 1960, డి 1973. ప్రశ్న మరొకసారి చూడండి. సూక్ష్మ అధ్యాపన ప్రణాళి యానికి మైక్రో టీచింగ్ కా ప్రారంభ కబ్ హువా అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1960 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అది ఏంటంటే యూఎస్ఏ అండి. యూఎస్ఏలో మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకొని ఒకవేళ అడిగితే కనుక మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకే, ఇలాగ మొత్తంగా మనం అయితే 20 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీరందరూ కూడా మరి బెనిఫిట్ పొందుతారు అనుకుంటున్నాను. మరి మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ అందించినట్లయితే ఆ విధంగా ఇంకా మంచి ప్రశ్నలు మంచిగా కవర్ చేసే ప్రశ్న అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇక్కడ మీ యొక్క ఎంకరేజ్మెంట్, మీ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యమండి. సో ఉన్నట్లయితే ఆ ఉత్తేజంతో మరిన్ని ప్రశ్నలు మరిన్ని ఉత్తమంతో ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇప్పటిదాకా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.